గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ మీతో ఒక మంచి ఒక శతక పద్యం ఒకటి షేర్ చేయాలనుకున్నాను. చాలా బాగుంది ఆ పద్యం, నాకు నచ్చింది. ఏమిటంటే దాన గుణం కోసం తెలియజేసే పద్యం అండి. చాలామంది డబ్బు బాగా సంపాదిస్తారు, వాళ్ళు సరిగ్గా అనుభవించరు, దానము చేయరండి. సో ఆ తాలూకా అదే ఆ డబ్బు ఏ రకంగా ఏమవుతుంది, ఎలా ఉంటుంది అని. ఎందుకంటే మనిషి లేని రోజు కూడా ఉండిపోయేది మంచి పేరేనండి. సో దానం చేస్తే మంచి పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. మంచి పనులు మనం చేసే మంచి పనులేనండి. మనం మనిషి బ్రతికిలేనప్పుడు కూడా మాట్లాడుకునేది అదేనండి. కొందరు చిరస్మరణీయులు అంటారు కదా, దానంలో శిబి చక్రవర్తి, కర్ణుడు, ఇలాగ ఇవాళ కూడా చెప్పుకుంటున్నాం కదండి. సో అలాంటి శతకాలు, ధర్మ సూక్ష్మాలు, ఆణిముత్యాలు అన్నీ మన తెలుగు శతక పద్యాల్లోనే ఉన్నాయండి. అలాంటి పద్యం ఈరోజు మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనిపించింది నాకు. సో నరసింహ శతకంలోంచి: తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయినాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమ గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుట గాని కూడబెట్టిన సొమ్ము కుడవబోడు, పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి దాచి దాచి దాన ధర్మములు చేయక తుదకు దొంగలకిత్రో దొరలకవునో తేనె జుంటీగలు ఇయవా తెనుమరులకు, భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అంటే మనం ఆర్జించిన సంపద అంతా అని మనం అనుభవించక, దానము చేయక, అదంతా కలిపి దొంగల పాలవునో దొరల పాలవునో మనం చేసిన దానము దాచుకున్నట్టేనండి. ఎవరికైనా దానం చేస్తే అలాగని మనం అనుభవించడము, మన డబ్బు శాశ్వతం కాదు, కానీ డబ్బు అవసరం అండి. డబ్బు చాలా అవసరం. డబ్బు లేకుండా ఎవరు బ్రతకలేరు కనుక. సో బట్ డబ్బు అనుభవించాలి, అట్ ద సేమ్ టైం దానము చేయాలండి. అది పద్యం యొక్క తాత్పర్యము. ఎంతో మంచి ఆణిముత్యాలు మన తెలుగు పద్యంలో ఉన్నాయండి. సో ఎప్పుడో మన శతకర్తలు ఎంత చక్కనో బంగారం లాంటి ఆణిముత్యాలు రాశారు. అలాంటి పద్యం ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.